హలో అండి అందరికీ. మేమైతే సాటర్డే నైట్ అయితే నరసింహస్వామి గుడికైతే వెళ్ళాము. కార్తీక మాసం గదా! చాలా అంటే చాలా మందైతే జనాలున్నారు. మా వారు చూడండి ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నారు. అలాగే మా సన్ని బాబు కూడా. ఇక్కడ కార్తీక మాసం వలన శనివారం రోజు చాలా అంటే చాలా వరకైతే అసలు దేవుడు ముందర వరకైతే దీపాలైతే ఎంతో బాగంటే పెట్టేసినారు. చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. అసలు చూసేకి కళ్ళు సరిపోవట్లేదు. అంత బాగా అయితే దేవుని కాడైతే దీపాలైతే పెట్టారు. చూడండి మన లోకలోళ్ళకైతే ఈ దేవుడైతే బాగా తెలుసు కదా! అలాగే ఎక్కడెక్కడోళ్ళకి కూడా తెలుసు. కర్ణాటక వాళ్ళు ఎక్కడి నుంచి చాలా మంది అంటే చాలా మంది వేల మంది అయితే భక్తులు వస్తూ ఉంటారు మన నరసింహస్వామి గుడికైతే. ఇక్కడ చూడండి అసలు క్యూ లైన్‌లో మేమైతే లోపలికి వెళ్దాం అనుకున్నాము దర్శనానికి. కానీ లోపలికి వెళ్ళేకి కూడా సందు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా! అందుకోసము చాలా మంది ఉన్నారని దర్శనానికి వెళ్ళేకైతే మాకైతే కుదరలేదు. అలాగే ఇక్కడైతే భజన చేసేది గోవిందరాజస్వామి గుడి. చూడండి ఇక్కడైతే ఎంతమంది భక్తులైతే ఉన్నారో. కార్తీక మాసం అనే కాదు ఎప్పుడైనా కూడా గుళ్ళో అయితే భక్తులైతే రద్దీ అయితే తగ్గనే తగ్గదు. చాలా అంటే చాలా వరకైతే అది కాక శనివారం కాబట్టి శనివారం ఎప్పుడు ఇలా అంటే ఇలా చాలా మంది అయితే భక్తులు వస్తారు. అందులో మళ్ళీ ఫెస్టివల్ కదా కార్తీక మాసము. అందుకోసమే ఇంకా భక్తులైతే రద్దీ అయితే ఎక్కువ పెరిగిపోయింది. మేమైతే ప్రతి శనివారము గుడికైతే వెళ్తాము. డైలీ వెళ్ళం కానీ ప్రతి శనివారం అయితే నరసింహస్వామి గుడికైతే వెళ్తాము. అలాగే మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో స్వీటీ, హనీ ఇద్దరు. మా పాప అయితే టెంకాయ కవర్ అయితే పట్టుకొని ఉంది. హనీ ఇంకా స్వీట్ అయితే చెప్పేకి వీలు లేదు. అసలు గుడికి వెళ్ళామంటే ఎట్లా వెళ్తుందో కూడా తెలియకుండా అయితే ఇట్లా అట్లా తిరుక్కుంటూనే ఉంటుంది. చూడండి జనాలు అయితే ముందర అయితే ఎంతమంది ఉన్నారో క్యూ లైన్‌లో. ఇక్కడైతే దేవుడు ముందర దేవుని కాడైతే ఇలాగా కార్తీక సోమవారాలు కదా అలాగా దేవుని ముందర అయితే చాలా అంటే చాలా దీపాలు పెడితే చాలా మంచిదని భక్తులైతే కార్తీక మాసంలో ఇలా అయితే దీపాలు పెట్టారు. చూడండి చాలా వరకు అయితే చాలా మంది వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే భక్తులు అయితే చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇంకొచ్చేసి ఇక్కడ మా సన్ని, హనీ ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు. చాలా దూరం నుంచి కూడా భక్తులైతే గుడికి వస్తూ ఉంటారు. అదిగాక ఫేమస్ అయిన గుడి కదా మనకు అది నరసింహస్వామి గుడి. అందులో ప్రహ్లాద స్వామిత స్వయం వెలిసిన గుడి కాబట్టి చాలామంది భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. అసలు మా పిల్లలు అయితే చూడండి చాలా అంటే చాలా సంతోషంగా మేము ఎప్పుడు గుడికి వచ్చినా కూడా ఇలాగైతే ఆడుకుంటూనే ఉంటారు. చూడండి చాలామంది భక్తులలో మా స్వీట్ ఒకసారి కనిపించకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ అయితే చూసేసరికి మా కాడికైతే వచ్చేసింది. కొంచెం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మేమైతే ఒకసారి అయితే బాధపడ్డాము. మా స్వీట్ పాప అయితే నైట్ అయితే కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తనే వచ్చేసింది. కొంచెం బాధ అనిపించింది. అలాగే ఇక్కడ చూడండి దేవుని కాడ ఇది ఇక్కడల్లా ఇటు సైడు దేవుని కాడ పైన గోపురాలు కానీ అలా ఎంత బాగున్నాయో. అలాగే వచ్చేసి ఇక్కడ ముందర కూర్చుండే కాడ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా మంది భక్తులు అయితే ఇక్కడ కూర్చొని ఉంటారు. చూడండి ఈడైతే దేవునికి కళ్యాణం జరిపించే ప్లేస్ ఇదైతే. చిన్న చిన్న పిల్లలు కావచ్చు అలాగే పెద్దవాళ్ళు కావచ్చు భక్తులు చూడండి ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో. దర్శనం అయితే సాటర్డే అయితే డైలీ ఉంటుంది. ఇంకొచ్చేసి మండే నుంచి అలాగైతే కొంచెం 7 వరకు అయితే వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడైతే మా వారైతే వీడియో తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఇదైతే దేవుని బండి ఉంది కదా ఇది రథము దేవుణ్ణి తీసుకెళ్ళేకి. అంటే మామూలుగా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అలా వస్తాయి కదా సాటర్డే అలాంటప్పుడు దేవుణ్ణి అయితే తీసుకెళ్ళేకైతే ఆ బండి ఇక్కడైతే వెనకల దేవుని కాడ దేవుడి పాదాలు అక్కడైతే ఖచ్చితంగా మొక్కుంటే మంచి జరుగుతుందని మేమైతే సాటర్డే అయితే అక్కడైతే దండం పెట్టుకుంటూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే చూడండి భక్తులు అయితే ఎంతమంది కూర్చొని ఉన్నారో. అలాగే ఇక్కడైతే ఇసుకుంది కానీ మా పిల్లలు అయితే ఆడుకోవాలని ఆశగా అడిగారు. కానీ ఆడుకోవడానికి గుడికి వచ్చాం కదా వద్దులే అని చెప్పాను నేనైతే. అందుకోసమే పిల్లలు అయితే ఇక్కడ దండం పెట్టుకోవడానికి అయితే డైలీ అయితే వెళ్తారు. సాటర్డే అయితే ఒకరోజు కూడా మేము
వెళ్ళిన ప్రతిసారి అయితే మా పిల్లలు అయితే అసలు మిస్ అవ్వకుండా అక్కడికైతే లోపల గుడిలోకి వెళ్ళేసి దండం పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులున్నారో. ఎక్కడెక్కడి నుంచి వచ్చినోళ్ళు కూడా ఇక్కడైతే స్టే చేశారు. ఒక నైట్ అయితే ఉండేసి అలాగే మార్నింగ్ అలా ఏదైనా అభిషేకం పాడుంటే వాళ్ళైతే అభిషేకం అలా చేపించుకొని అయితే వెళ్తారు. చూడండి ఎంతమంది భక్తులున్నారో. అసలు చూసేకైతే మనకి కార్తీక సోమవారం కదా, అంతమంది అయితే భక్తులు వచ్చారు. మనము చిన్నపిల్లల్ని పాడు తీసుకెళ్ళాలంటే సోమవారము వెన్స్డే అలాగే థర్స్డే అలాంటప్పుడు అయితే తీసుకెళ్ళాలి. సాటర్డే అయితే రష్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకైతే దర్శనం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి నిత్య అన్నదాన సత్రం అయితే దేవుని కాడ, ఇలాగే మనం తాగేకి వాటర్, అలాగే ఇక్కడ దేవుని కాడ అయితే అన్నం పెట్టేకి ఇది ఒక రూమ్ అని చెప్పొచ్చు. చూడండి శ్రీవారి నిత్య అన్నదాన సత్రము. ఆఫ్టర్నూన్ అయితే అన్నం అయితే ఇక్కడ డైలీ పెడతారు. అలాగే చాలా దూరం నుంచి వచ్చిన భక్తులే కావచ్చు, మన లోకల్లో కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ భోజనం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడైతే చూడండి నాగలపుట్ట అన్నీ ఉన్నాయి. మనకి జమ్మి చెట్టు అంటారు కదా, అదైతే దేవుని కాడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి కొంతవరకు అయితే జమ్మి చెట్టు చాలా మంది అయితే చూసిండ్రు. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇక్కడ దేవుని కాడ అయితే చూశాను. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారు. అలాగే భక్తులు అయితే దర్శనానికి వెళ్ళి బయటకైతే వస్తున్నారు. ఇటు సైడ్ అయితే చూడండి నైట్ టైం కదా కొంచెం బాగానే ఉంటుంది దేవుని కాడ అయితే. చూడండి ఇక్కడైతే ఉత్తర ద్వారం అంటారు కదా, అది దేవుని కాడ. ఇక్కడైతే నవగ్రహాలు అలాగే వచ్చేసి ఇంకా ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది. ఇక్కడ వినాయక స్వామి అన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆవులు కూడా అటు సైడ్ ఉంటాయి. కానీ మాకు అక్కడ మొబ్బని వీడియో అయితే తీసే కుదరలేదు. ఇక్కడైతే వీడియో తీసాము. అలాగే ఇక్కడ రాగి చెట్టు చూడండి చాలా అంటే చాలా పెద్దది ఉంటుంది. ఈ రావి చెట్టు కాడైతే మనకి నాగుల పుట్టని చెప్పచ్చు. దేవుని కాడ చాలా మంది అయితే ఇక్కడ నాగుల పుట్ట కాడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది, ఎంత బాగుందో చూసేకి అసలు. ఇక్కడైతే కొంతమంది భక్తులు అయితే గోవింద అని రాసి అలాగే అక్కడైతే దీపాలు పెడుతున్నారు. ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి మేము దీపాలు పెట్టినాక అయితే కొంచెం ఇంటికైతే వచ్చేసాము, లేట్ అయిందని. వాళ్ళైతే అప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. మనకి రాగి చెట్టు అయితే చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి నాగలపుట్ట దేవత అయితే చూడండి. అందరూ అయితే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ పూజ చేసుకొని ఇలా చుట్టూ తిరిగి దారాలు, మనకి మామూలుగా దేవుని దారం అలా చుట్టుకుంటే మంచిదంట. ఇప్పుడు కార్తీక మాసం అప్పుడు చాలామంది భక్తులు చెప్తా ఉంటారు. అలాగే ఇంకా మనకు తెలుస్తుంటుంది కదా లోకల్ వాళ్ళకైతే. ఇదైతే లడ్డు కౌంటర్ అండి. చూడండి ఇక్కడ లడ్డు కౌంటర్. లడ్డు అయితే అప్పుడైతే ఓపెన్ చేసింది లేదు, ఎందుకంటే దర్శనం కాలేదని. తర్వాత అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ వచ్చేసి అగరబత్తీలు ఉంటాయి కదా మనకి, అదైతే అగరబత్తీలు అమ్ముతూ ఉంటారు. దేవుని పూలతో ప్రత్యేకంగా చేసిన అగరబత్తులు ఇవైతే చాలా అంటే స్మెల్ అయితే బాగుంటాయి. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా దేవుని కాడికి అగరబత్తులు అయితే తీసుకొని అయితే వస్తాము. నెలలో అయితే మేము ఒక 4-5 టైమ్స్ వెళ్ళినప్పుడల్లా ఒక 2 టైమ్స్ అయితే అగరబత్తులు అయితే తీసుకొని అయితే వస్తాము. చూడండి దేవునికి వాడిన పూలతో మాత్రమే అవైతే ప్రత్యేకంగా చేసిన అగరబత్తులు అని చెప్తారు. చూడండి ఇక్కడైతే మనకైతే శీఘ్ర దర్శనానికి అంటే త్వరగా అయితే దర్శనం చేసుకోవాలంటే ఈ దావనైతే వెళ్ళాలి. మనకి ఫ్రీ దర్శనం కావాలంటే అటు సైడ్ అయితే వెళ్ళాలి. త్వరగా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ దావనైతే వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ దావనే వెళ్తాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా త్వరగా దర్శనం అయిపోతుందని. కొంచెం అటు సైడ్ అయితే ఫ్రీ దర్శనం ద్వారా అయితే చాలా మంది భక్తులు ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళేకైతే కొంచెం టైం పడుతుందని మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ శీఘ్ర దర్శనం ద్వారానే వెళ్తాము లోపలికి. కానీ రాత్రి అయితే మాకైతే దర్శనం చేసుకోవడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే ఈ పిల్లలు కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు. అట్లా అయ్యి వచ్చేసాము. ఇక్కడ చూడండి మా పాప అయితే హనీ అయితే ఎంత చెప్పినా కూడా హనీ స్వీట్ వినరు. కొంచెం ఇక్కడ దేవుని కాడ ఇక్కడ పైన ఇలాగ ఎక్కుతూ ఇక్కడ ఆడుకుంటూనే ఉంటారు. చూడండి నేను ఎంత చెప్తానో కూడా వాళ్ళైతే వినలేదు. అసలు దిగమన్నా కూడా అక్కడ మొక్కోవాలని చెప్పేసి అలాగే ఉన్నారు.
ఇంకా ఇక్కడ ఫ్రంట్ అయితే చూడండి ఎంతమంది దీపాలు పెట్టినారో. నేనైతే దీపాలు వెలిగిద్దాం అనుకున్నా, కానీ వెలిగించేకి మా బుడ్డ బాబు ఉన్నాడు సన్నీ, అందుకోసమే వెలిగించేకి వీలు కాలేదు. కార్తీక పౌర్ణమి ఉంది కదా, అప్పుడు వెలిగిద్దాంలే అని గమ్మునైపోయాను. చూడండి ఎంత దూరం దీపాలు పెట్టారంటే అసలు ఆ దీపాలే చూడడానికి కళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత బాగా అయితే దీపాలు పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి మీరు కూడా ఒకసారి రండి. అంటే లోకల్ వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ దూరంగా ఉంటారు కదా. అక్కడ మాకు దూరం కడప వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి దర్శించుకుంటే దేవుణ్ణి చాలా అంటే చాలా పుణ్యం ఉంటుంది. చూడండి మనకి నరసింహస్వామి గుడి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. అలాగే మా పిల్లలు అయితే అక్కడ దీపాలు పెట్టమని అడిగారు, కానీ ఇంకా పెట్టేకి పిల్లలు అల్లరి చూడండి ఒకసారి. ఆ దీపాల కాడికి పోవాలని, అక్కడ ముట్టుకోవాలని ఎంత అల్లరి చేస్తున్నారో. వాళ్ళని పట్టుకోవడానికి నాకైతే అసలు సాధ్యం కాలేదు, అంత అల్లరి అయితే చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇక్కడైతే దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ స్టే చేస్తారు. అలాగే చూడండి ఎంతమంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ నడుచుకుంటూ దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా గోవిందరాజస్వామి